జంగుబాయి జాతర నేపథ్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గొంది గ్రామంలో గల జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసులతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగుబాయి ప్రాంగణంలో ఉన్నటువంటి గుహ లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జంగుబాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని, ఏది ఎవరు కోరుకున్నా కోరిక నెరవేర్చే దేవత అని అన్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జంగుబాయి పుణ్యక్షేత్ర ప్రకృతిని ఎలాంటి హాని కలిగించకుండా అభివృద్ధి చేస్తామని, పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తుల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాత్రం రానియకండి దయచేసి. ఎవరి ఆచారాలు వాళ్ళకే ఉంటాయి. ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతందే, ఏ దేవుడు గొప్పతనం ఆ దేవుడిదే. మన భక్తి మనది. ఇతరుల వేరే ఒక్కొక్క కులానికి ఒక కుల దైవం ఉంటారు, ఒక్కొక్క జాతికి ఒక జాతి దైవం ఉంటాడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు గొప్పగా ఆరాధించబడతాడు. కాబట్టి మరి పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటే ఏమొస్తుంది? రాదు. కాబట్టి పులే, నక్కనే ఉంటది. ఎవరి ఆచారాలు వాళ్ళు కాపాడుకోవడం, దాన్ని చూసి మనం అరే వాళ్ళది ఇది ఎక్కడది ఉంది మనం కూడా అట్లా మారుదామంటే సహజత్వాన్ని కోల్పోయిన తర్వాత దాంట్లో క్వాలిటీ ఉండదు, గొప్పతనం ఉండదు. దేవుడి యొక్క గొప్పతనాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్లా దేవుడు ఉండిందో అట్లనే ఉండాలి. మన తాతలు ముత్తాతలు ఎట్లయితే పూజా కార్యక్రమాలు చేసిరో, చెట్టుతోటి, ఆకుతోటి, మరి పువ్వుతోటి, అడవిలో దొరికే నైవేద్యంతో, అడవిలో దొరికే ఇప్ప పువ్వుతోటి ఎట్లయితే చేస్తామో అదే మనం కాపాడుకొని చేసి భవిష్యత్ తరాలకు కూడా అది అందించాలని నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం. మంచి అధికారులు కూడా, మనసు పెట్టి పనిచేసే అధికారులు కూడా ఇక్కడ మనకు వేదిక మీద ఉన్నారు. ఇవాళ ప్రజాప్రతినిధుల్లాగానే కలెక్టర్ గారు కూడా వస్తారు అని మన జెడ్పీటీసీ గారు అన్నారు. చాలా సంతోషం. కానీ ప్రజాప్రతినిధులు ప్రజల అభిమానం ఉన్నంత వరకు 5 ఏళ్ళ వరకే మా టర్ము. కానీ వాళ్ళు సర్వీస్ చాలా సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ సర్వీస్ లో ఎక్కడికి పోయినా ప్రజలతోటి వాళ్ళ డ్యూటీ ఉంటుంది, ప్రజలతో వాళ్ళ అనుబంధం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయినా అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడు సర్వీస్ అనేది తమ జీవితంలో నిత్య భాగంగా అధికారులకు ఉండాల్సిందే. ప్రజాప్రతినిధులు కూడా సేవకులే. తప్పకుండా ప్రజాప్రతినిధులు అనునిత్యం అందుబాటులో ఉండాల్సిందే. అట్లనే అధికారులు కూడా టైం టు టైం కాకుండా టైం తప్పి కూడా పని చేయవచ్చు. మేము వాస్తవానికి మొన్న రాత్రి 10 గంటలకు వస్తే కూడా మార్లవాయి మరి అధికార యంత్రాంగం అంతా వచ్చింది. నేను కూడా అక్కడికి వస్తానని అనుకోలేదు. ఈ రోజు కూడా నేను అంటే నా పర్సనల్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, వారు కూడా ఇక్కడికి వచ్చిర్రు. చాలా అంటే మాతోటని కాదు, ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మీడియా సోదరులు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడము, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడము, అధికారుల దృష్టికి తీసుకురావడం. ఫస్ట్ నెగిటివ్ అప్రోచ్ కాకుండా ప్రజలు పడుతున్న కష్టం ఇది, ఇటు చూడండి అధికారులారా, ఇటు చూడండి ప్రజాప్రతినిధులారా, ఇటు చూడండి ఈ సమస్య పరిష్కరించండి ప్రభుత్వమా అనే విధంగా ఫస్ట్ ప్రజల యొక్క విన్నపాలను చేరే విధంగా మరి మీడియా సోదరులు కూడా తీసుకురావాలని కోరుతా ఉన్నాను. మీరు మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పాటుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆసిఫాబాద్ లో కొంతమందికి ఇళ్ల జాగాలు ఇచ్చిరని కూడా మాకున్న సమాచారం. తప్పకుండా ఇప్పుడు కూడా మన సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇళ్ల స్థలాల కేటాయింపు మీద మరి అక్కడక్కడ కూడా ఆర్డర్స్ ఇచ్చే విధంగా అధికారులకు చెప్పడం జరిగింది.